ఈ నెల 20న గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్లో ఉన్న లయోలా పబ్లిక్ పాఠశాల ప్రాంగణంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతను ప్రోత్సహించేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ని 26వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతుంది. ఇందులో ముఖ్యంగా మన జిల్లాలో మన దగ్గరే సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ని. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే 5 టీమ్స్ 5 స్పోర్ట్స్ అట్ సచివాలయం లెవెల్ నుంచి మనము టీమ్స్ని సెలెక్ట్ చేసి 5 స్పోర్ట్స్ ఆడడం జరుగుతుంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో. సో వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్, ఈ 5 స్పోర్ట్స్లో కూడా సచివాలయం స్థాయిలోనే విలేజ్ సచివాలయం, మన దగ్గర వార్డ్ సచివాలయం స్థాయిలో టీమ్స్ని ఐడెంటిఫై చేసి మన ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ఈవెంట్స్ గ్రౌండ్స్కి, తర్వాత అన్ని గ్రౌండ్స్కి కూడా మనం ప్రతి సచివాలయంలో ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 20వ తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 26వ తారీఖు నుంచి కూడా ప్రతి సచివాలయం లెవెల్లో ఈ 5 స్పోర్ట్స్ని కూడా ఆడుతూ పాడుతూ చక్కగా మన దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొమని అందరం ఆల్రెడీ సచివాలయ స్థాయికి మెసేజ్ పంపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 26వ తారీఖున అనగా అంటే మంగళవారం గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్లోని లయోలా పబ్లిక్ స్కూల్ నందు ప్రాంగణం నందు ఈ ఆడుదా ఆంధ్ర ప్రోగ్రాన్ని లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ లయోలా పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు 2. ఒకటి, ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలుగు తీసేటువంటి కార్యక్రమం. 2, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని కూడా వాళ్ళకి పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గుంటూరు నగరంలో, అంటే ఇది గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలో సుమారు ఇప్పటికే 25,000 మంది పైచిలుకు క్రీడాకారులు వివిధ ఆటలు ఆడతాము మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం కూడా జరిగింది. దీంట్లో 15 సంవత్సరాలు పైచిలుకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఎవరైనా సరే ఏ క్రీడ మీద అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో, ఏ క్రీడ అయితే వాళ్ళు ఆడగలరో ఆ యొక్క సచివాలయ పరిధిలో వాళ్ళు నమోదు చేసుకుంటే ఆ నమోదు చేసినటువంటి క్రీడను బట్టి ఆ సచివాలయంలోని ఒక టీముని ఫామ్ చేసి వాళ్ళని ఆడిచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం.